మీ కాళ్ళలో తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా? లేదా నడిచేటప్పుడు పిక్కలలో పెయిన్ వస్తోందా? మీ ఇంట్లో ఎవరైనా సరే ఏళ్ల తరబడి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి లేదా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఒకవేళ అవును అంటే ఈ వీడియో మీకోసం చాలా స్పెషల్ కాబోతోంది. మన బాడీలో ఎలాంటి పెయిన్ ఉండకూడదని, మనం ఫ్రీగా అటు ఇటు నడవాలని మనమందరం కోరుకుంటాం. కానీ ఒక్కోసారి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన లైఫ్ ని ఆపేస్తాయి. అసలు ఈ పెయిన్ మరియు తిమ్మిర్ల వెనుక ఉన్న రియల్ రీజన్ ఏంటి? దీనికి ఒక సింపుల్, రిలాక్సింగ్ మరియు ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పదండి. ఆ విషయాలు చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. జస్ట్ ఒకసారి ఆలోచించండి. మన బాడీలో వేలాది నరాలు ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఉంటాయి. ఆ నర్వ్స్ మన బ్రెయిన్ నుంచి బాడీ మొత్తానికి మెసేజెస్ పంపిస్తాయి. మన ఆర్గన్స్ కి బ్లడ్ ఫ్లో ని కూడా ఇవే మేనేజ్ చేస్తాయి. కానీ వీటిలో ఎక్కడైనా జామ్ లేదా బ్లాకేజ్ ఏర్పడితే ఏమవుతుంది? ఫస్ట్ ఆ ప్లేస్ లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సెకండ్, నరాలు సరిగ్గా పనిచేయవు. ఇదే తక్కువ బ్లడ్ ఫ్లో మరియు నర్వ్ కంప్రెషన్ లేదా బ్లాకేజ్ నొప్పి, తిమ్ముర్లు, మొద్దుబారిపోవటం మరియు అన్ఈజీగా అనిపించడానికి అసలు రీజన్ అవుతుంది. అది సయాటికా పెయిన్ కావచ్చు. అంటే నడుము నుంచి కాలి వరకు ఒక పెద్ద నరం ఉంటుంది. దాని మీద ప్రెజర్ పడితే వచ్చే విపరీతమైన నొప్పి ఇది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చే మంట కావచ్చు. అంటే షుగర్ వ్యాధి ఉన్న వారికి నరాలు దెబ్బతిని పాదాల్లో మంటలు లేదా మొద్దుబారినట్లు అనిపిస్తుంది. లేదా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల కాళ్ళల్లో వచ్చే హెవీనెస్ కావచ్చు. అంటే గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుంటే కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక కాళ్ళు బరువుగా అనిపిస్తాయి. వీటన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ మరియు నర్వ్ హెల్త్ తో సంబంధం ఉంది. మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఈ రోజు చెప్పబోయే రెమెడీ మీకోసమే. కాళ్ళలో తిమ్మిర్లు లేదా మొద్దుబారిపోవటం అంటే చీమలు పాకినట్లు అనిపించటం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ళలో బరువుగా లేదా వాపుగా అనిపించటం, పిక్కలలో క్రాంప్స్, రాత్రి పడుకున్నప్పుడు సడన్ గా వచ్చే పెయిన్ఫుల్ కండరాల తిమ్మిర్లు. ఇక కోల్డ్ ఫీట్, నార్మల్ వెదర్ లో కూడా పాదాలు చల్లగా ఉండటం, ఇది బ్యాడ్ సర్క్యులేషన్ కి సైన్. పాత నొప్పులు, మోకాళ్ళు లేదా నడుము నొప్పి ఎంతకి తగ్గకపోవటం. అసలు ఈ బ్లాకేజ్ ఎందుకు అవుతుంది? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ ప్రెషర్, మన వెన్నెముకలో డిస్క్ జరగడం వల్ల లేదా రాంగ్ పోస్చర్ వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన వెన్నెముకలో ఉండే డిస్క్, వెన్నెముక పూసల మధ్య ఉండే మెత్తటి భాగం కొంచెం పక్కకు జరిగినా లేదా మనం సరిగ్గా కూర్చోకపోయినా ఆ పక్కనే ఉండే నరాల మీద ఒత్తిడి పడుతుంది. ఇక రెండవది న్యూట్రిషన్ లోపం. బాడీలో విటమిన్ B1, B12 లేదా మెగ్నీషియం తక్కువగా ఉంటే నరాల చుట్టూ ఉండే రక్షణ పొర మైలిన్ షీత్ వీక్ అయిపోతుంది. అంటే మన ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ వైర్లకి పైన ప్లాస్టిక్ కోటింగ్ ఎలా ఉంటుందో మన నరాల చుట్టూ కూడా మైలిన్ షీత్ అనే ఒక రక్షణ పొర ఉంటుంది. అయితే మన బాడీలో విటమిన్ B1, B12 లేదా మెగ్నీషియం తక్కువైతే ఆ ప్లాస్టిక్ కోటింగ్ లాంటి పొర బలహీన పడిపోతుంది. దీని వల్ల నరాల డ్యామేజ్ అయ్యి తిమ్మిర్లు వస్తాయి. ఇక మూడవది చూసుకుంటే బ్యాడ్ సర్క్యులేషన్. డయాబెటిస్ లేదా హై కొలెస్ట్రాల్ వల్ల బ్లడ్ వెజల్స్ సన్నబడతాయి. దీని వల్ల కాళ్ళ వరకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. అంటే ఏంటంటే షుగర్, అదే డయాబెటిస్ ఉన్నా లేదా బాడీలో కొలెస్ట్రాల్, చెడు కొవ్వు పెరిగినా రక్తం ప్రవహించే నాళాలు సన్నగా అయిపోతాయి. దీని వల్ల కాళ్ళ చివరి వరకు రక్తం, ఆక్సిజన్ సరిగ్గా అందవు. రక్తం అందకపోతే ఆ భాగం మొద్దుబారిపోవటం లేదా నొప్పి రావడం జరుగుతుంది. బట్ మీరు అసలు టెన్షన్ పడకండి. ఈ రోజు మన రెమెడీ వచ్చేసి హాట్ వాటర్ తో కాపడం. అయితే ఇందులో కొన్ని స్పెషల్ ఐటమ్స్ కలుపుతాం. అవి నరాలను శాంతపరచడానికి, వాపును తగ్గించడానికి మరియు బ్లడ్ ఫ్లో ని ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. దీనికి కావలసిన వస్తువులు చూసుకుంటే వేడి నీరు, మీరు భరించగలిగేంత వేడిగా ఉండాలి. ఇక తర్వాతది ఎప్సమ్ సాల్ట్, 2 పెద్ద స్పూన్లు. ఎప్సమ్ సాల్ట్ అంటే మనం వంటల్లో వాడే సాధారణ ఉప్పు కాదు. ఇది ఒక రకమైన ఖనిజ లవణం. దీని శాస్త్రీయ నామం మెగ్నీషియం సల్ఫేట్. ఇక మూడవది రాక్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్, 1 పెద్ద స్పూన్. ఇక పసుపు, 1 చిన్న స్పూన్. ఇక తర్వాత ఎసెన్షియల్ ఆయిల్, పెప్పర్మెంట్ లేదా లావెండర్ బేస్ట్, ఇది 5 నుంచి 6 చుక్కలు. ఇక తయారీ విధానం చూసుకుంటే మీ పాదాలు యాంకిల్స్ వరకు మునిగేలా 1 పెద్ద టబ్ లేదా బకెట్ తీసుకోండి. అందులో వేడి నీటిని పోయండి. ఇందులో 2 స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది నర్వ్స్ కి మరియు మజిల్స్ కి వెంటనే రిలాక్సేషన్ ఇస్తుంది. తర్వాత 1 స్పూన్ సాధారణ ఉప్పు వేయండి. ఇది పెయిన్ మరియు వాపును తగ్గిస్తుంది.
లాస్ట్ లో ఒక చిన్న స్పూన్ పసుపు కలపండి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇది బాడీలోని వాపును తగ్గిస్తుంది. చివరిగా మనం తీసుకున్న పెప్పర్మెంట్ లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ని ఒక 5 నుంచి 6 చుక్కలు ఆ నీటిలో వేయండి. తర్వాత నీటిని బాగా మిక్స్ చేయండి. ఇక ఇప్పుడు మోస్ట్ రిలాక్సింగ్ పార్ట్, ఈవినింగ్ లేదా రాత్రి పడుకునే ముందు దీనికి బెస్ట్ టైం. ఒక కంఫర్టబుల్ చైర్ లో కూర్చుని మీ కాళ్ళను ఆ నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ గ్యాప్ లో మీరు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వచ్చు, లేదా బుక్స్ ఏదైనా చదవచ్చు, లేదా వీడియోస్ చూడవచ్చు. 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా మీ పాదాలను మరియు పిక్కలను మసాజ్ చేయండి. ముఖ్యంగా ఎక్కడైతే పెయిన్ ఎక్కువగా ఉందో అక్కడ. 20 నిమిషాల తర్వాత కాళ్ళను బయటకు తీసి టవల్ తో తుడుచుకోండి. పాదాలకు వెంటనే చల్లని గాలి తగలకుండా చూసుకోండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్: నర్వ్ డీకంప్రెషన్, వేడి నీరు మరియు మెగ్నీషియం నరాలపై ప్రెజర్ ని తగ్గిస్తాయి. దీనివల్ల తిమ్ముర్లు తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్, హాట్ వాటర్ బ్లడ్ వెజల్స్ ని ఓపెన్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లో స్పీడ్ అవుతుంది. ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ అందుతాయి. ఇక నొప్పి మరియు వాపు తగ్గడం, పసుపు మరియు ఉప్పు వాపును తగ్గిస్తాయి. తద్వారా కీళ్లు మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. బెటర్ స్లీప్, ఇది బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల మీకు రాత్రి మంచి నిద్ర పడుతుంది. క్రాంప్స్ నుంచి రిలీఫ్, మెగ్నీషియం వల్ల పిక్కల కండరాలు పట్టేయటం తగ్గుతుంది. అయితే ఈ చిట్కాను ఎప్పుడు ఎన్నిసార్లు చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. మీకు నొప్పి ఎక్కువగా ఉంటే స్టార్టింగ్ 10 నుంచి 15 రోజుల పాటు డైలీ చేయండి. కొంచెం సెట్ అయ్యాక వారానికి 3 నుంచి 4 సార్లు చేయొచ్చు. ఇక రెండో సొల్యూషన్ చూసుకుంటే అదే నర్వ్ ఫ్లోసింగ్. ఈ ఎక్సర్సైజ్ నొక్కుకుపోయిన నరాలను ఫ్రీ చేస్తుంది. ఒక చైర్ లో స్ట్రైట్ గా కూర్చోండి. ఏ కాలులో అయితే పెయిన్ ఉందో ఆ కాలును స్లోగా పైకి లేపి స్ట్రైట్ గా ఉంచండి. కాలు పైకి వెళ్ళగానే మీ మెడను వెనుకకు వంచి పైకప్పు వైపు చూడండి. ఇప్పుడు కాలు కిందకు దించి మీ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయండి. ఇది సయాటిక్ నర్వ్ బ్లాక్ ను క్లియర్ చేయడానికి బెస్ట్ వే. దీనితో పాటు విపరీత కరిని, అంటే గోడకు ఆనించి కాళ్ళను పైకి పెట్టి 5 నిమిషాలు పడుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ వెంటనే ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సర్సైజ్లతో పాటు బాడీని ఇంటర్నల్ గా కూడా హీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో వెల్లుల్లి నరాల నొప్పికి ఒక అమృతం లాంటిది. వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది. ఇది నేచురల్ గా ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఒక గ్లాసు పాలలో 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను దంచి వేయండి. తక్కువ మంటపై మరిగించండి. టేస్ట్ కోసం కొంచెం పసుపు లేదా తేనె కలుపుకోవచ్చు. అయితే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చగా దీన్ని తాగండి. ఇది నర్వ్స్ ని రిలాక్స్ చేసి రాత్రిపూట వచ్చే క్రాంప్స్ ని ఆపుతుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీ నర్వ్స్ కి పోషణ కావాలి. మీ డైట్ లో విటమిన్ B12 కోసం పాలు, పన్నీర్ లేదా గుడ్లు తీసుకోండి. మీరు వెజిటేరియన్స్ అయితే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అలాగే రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి. దీనివల్ల నరాలు హైడ్రేటెడ్ గా ఉంటాయి. ఈ చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్ ని మార్చేస్తాయి. బట్ గుర్తుంచుకోండి, పెయిన్ చాలా ఎక్కువగా ఉన్నా లేదా కాళ్ళలో వీక్నెస్ అనిపించినా ఒకసారి డాక్టర్ ను తప్పకుండా కలవండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపించుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.